హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. చూడండి, హాగర్ అనే మాటకు అర్థం ఏంటంటే స్ట్రేంజర్, ముందు వెనకాల ఎరుగని స్త్రీ. స్ట్రేంజర్ లేదు, భయస్తురాలు. భయస్తురాలను కూడా అర్థం. తన పేరుకు తగినట్టు ఈమె ఒక జీవితాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈమె ఈజిప్షియన్స్ అన్నమాట, ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ. అబ్రహాముకిని సారాకిని ఈమె ఎలాగ దాసురాలైంది అనే విషయానికి వస్తే, బైబిల్లో మనము ముందు విషయాలు మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. అబీమెలెకు అనే వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఈ అబీమెలెకు ఏం చేస్తాడంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆయన సారాను తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, అబ్రహాము ఆమెను సహోదరి అని అన్నాడు. సహోదరి అయితే నేను పెళ్లి చేసుకోవటంలో తప్పు ఏముంది? అబ్రహాం ఒక సహోదరి అయితే, అబ్రహాం భార్య అయితేనే ఒకరు మనము భార్య మీద మనసు పెట్టకూడదు. అయితే అబ్రహాముకు సహోదరి అయితే నేను ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోకూడదు, ఆమెను ఎందుకు ఉంచుకోకూడదు అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఈ సారాను ఉంచుకోవాలని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత ఏమైందో మీకు పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, మరి అందరికీ పైల్స్ లాంటి రోగం వచ్చింది, గడ్డలు వచ్చింది. ఆ గడ్డలకు భయపడిపోయారు. భయపడిపోయిన తర్వాత అప్పుడు ఏమైందంటే, సారాకు బదులుగా కొంచెంమంది తన ఇంటిలో ఉన్న దాసులను దాసురాలను ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. ఆ ఫరో ఎంతమంది దాసులను దాసురాలను ఇచ్చాడు? చాలామందిని ఇచ్చాడు. మనకు తర్వాత బైబిల్లో చూస్తే 316 మందిని ఇచ్చాడంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఆ ఫరో ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి? 316 మందిని ఇచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. హల్లెలూయా. ఈ దాసులు దాసురాలందరూ ఎవరంటే, దేవుని బిడ్డలారా, ఆ దినంలో సారాను ఉంచుకోవటం ద్వారా, సారాను అబ్రహాం చేత నుండి అపహరించడం ద్వారా అబ్రహాముకి ఇచ్చిన ఆ బహుమానాలని అనుకోవాలి. ఇంకా అది ఒకటే ఇచ్చాడా? ఇంకేమి ఇచ్చాడు? బైబిల్లో రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, ఆయనకు గొర్రెలు మేకలను కూడా ఇచ్చాడంట. చూడండి, 12వ అధ్యాయం 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అబ్రహాముకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు ఒడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పనివారులో ఎవరు కూడా ఉన్నారు? హాగర్ కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాముకిని సారాకిని పిల్లలు పుట్టకపోయేసరికి దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చిన, ప్రామిస్ ఇచ్చిన అవన్నీ మర్చిపోయి ఏం చేస్తారంటే హాగర్తో సంబంధం పెట్టుకొని, పిల్లలు నాకు కావాలి, నువ్వు హాగర్తో
కలిసి ఉండి చెప్పి సారాయే ఆగర్ని ప్రేరేపించింది, ఇటు అబ్రహామును కూడా ప్రేరేపించింది. ఆదికాండం 16వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుతాం. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనదని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. దేవునామానికి స్తోత్రం. దీంట్లో హాగరు ఒక తప్పు ఏంటి? హాగరు చేసిన నేరం ఏంటి? హాగరు ఒక తప్పు ఏం మనకి కనపడట్లేదు బైబిల్లో. అటు అబ్రహాం పొరపాటు కనపడుతున్నాయి, ఇటేమో సారా పొరపాటు కనపడుతున్నాయి. ఇంకా లాస్ట్కి మనం చూస్తే తన యజమానుడు చెప్పినట్టు చేయాలి. ఆమె ఒక సాఫ్ట్ కార్నర్లో ఇక్కడ ప్రవర్తించడం మనం చూస్తున్నాం. నా యొక్క యజమానుడికి పిల్లలేరు కాబట్టి నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నారు అనే ఆలోచనతో తన సారా మాట వినింది, ఇటు అబ్రహాం మాట కూడా వినింది. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము కూడా ఏదో ఆమెతో పాపం చేయాలని కాదు, పిల్లలు పుట్టాలని ఆలోచన. సారా కూడా ఆయనతో పాపం చేయబోతుంది ఈ మనిషి అని అనుకోలేదు. ఒకవేళ అలా అనుకొని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ దురాలోచనలు చెప్పకపోయేది. ఆమె ఏమనుకుందంటే, మాకు రేపు వారసుడు కావాలా. సో వారసుడు అన్నవాడు ఒకడు పుడితే రేపు మా ఆస్తిపాస్తులన్నిటికీ ఒకడు పరిపాలకుడు ఉంటాడు, అది ఇంకొకరికి చెందక ఉంటుంది, అది ఇంకొకరు అపహరించుకుంటూ ఉంటారనే ఆలోచనతో ఈమెం చేసిందంటే ఇంకా హాగరుతో కలిసి పిల్లలు పుట్టడానికి ఆమె సంబంధించింది. తర్వాత మరి ఈమె ఏం చేసింది చూడండి, 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలి దృష్టికి నీచమైనదాయను. యజమానురాలు దృష్టికి నీచమైనది అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి ప్రాబ్లం మొదలవుతుంది, సమస్యలు మొదలవుతుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. వారు ఉన్న కాలం దగ్గరికి వెళ్తే అది మనస్సాక్షి యొక్క కాలం. యాకోబుకు చూడండి ఎంతమంది భార్యలు ఉన్నారో, ఉన్నారా లేరా? 4 భార్యలు. కానీ యాకోబుకు అది తప్పుగా అనిపించలా. ఇప్పుడైతే యేసుక్రీస్తు ఒక కాలంలో అయితే ఒక స్త్రీని మోగపు చూడటమే పాపం అనేసాడు యేసు ప్రభు. కానీ ఆ దినాల్లో 4 భార్యలు యాకోబుకున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? యాకోబుతో మాట్లాడాడు, యాకోబుకు దర్శనం ఇచ్చాడు, యాకోబుని దర్శించాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కానీ చాలామంది ఒత్తిడికి లొంగిపోతాం. నేను ఆ బైబిల్లో చెప్పిన ఆగరు కాదు, ఆవిడైతే ఒత్తిడికి లొంగిపోయింది. కానీ ఈ సేవలో దేవుని బిడ్డలారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఒక పరీక్ష. ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా మన దేని గురించి సాక్ష్యం ఇచ్చామో దాని మీద సాతాను ఒక దాడి ఉంటాయి. ఉదాహరణకి, దేవునికి స్తోత్రం, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ జబ్బు లేదంటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది దగ్గు. హల్లెలూయా. ఆ నెక్స్ట్ డే జ్వరం వచ్చేస్తుంది.
దేవునికి స్తోత్రం, నేను తెల్లవారి లేచి ప్రార్థన చేసుకుంటే నా ప్రార్థన జీవితం బాగుంటుందంటే ఆ నెక్స్ట్ డే నుండి ప్రార్థన చేయటం నిద్ర 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 నిద్ర. అలాగైతే సాక్ష్యం చెప్పకుండా ఉంటామా? వాక్యం నుండి చెప్పండి, ఎందుకు సాక్ష్యం చెప్పాలా? గడ్డ సర్పమైన సాతాన్ని యేసు రక్తము చేతను మీరిచ్చే సాక్ష్యము చేతను జయించి ఉన్నారు. ఇప్పుడు సాక్ష్యం చెప్తే ఏమో అది తిరగబడుతుంది, సాక్ష్యం చెప్పకపోతే ఏమో వాక్యం మనలో నెరవేర్చబడలేదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఆగరలాగా ఉన్నాం. హల్లెలూయా. ఇద్దరు యజమానులకు మనం ఏం చేయలేము, దాసులు కాలేము. అది దాసులు కాదు, పని చేయదు. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ నీ ఇష్టాన్ని కూడా జరిగించటం అనేది జరగని పని. వెదర్ యూ హ్యావ్ టు డూ ద గాడ్స్ విల్ ఆర్ యువర్ విల్, యూ కెనాట్ సాటిస్ఫైడ్ బోత్ సైడ్. నువ్వు ఈ రెండు వైపులా నువ్వు ఏం చేయలేవంటే తృప్తిపరచలేవు. అటు దేవుని ఇటు నీ యొక్క మనసును తృప్తిపరచలేవు. ఏదైనా ఒక్కటే నువ్వు తృప్తిపరచగలుగుతావు. అటు దేవుని చిత్తమైన చేయాలి, లేకపోతే నీ స్వయచిత్తమైన చేయాలా. కానీ మనం ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండు మనస్సుతో తడబడుతున్న జీవితం మనకు ఉంటుంది. అటు ఒత్తిడి ఇటు ఒత్తిడి, అటు ఒత్తిడి ఇటు ఒత్తిడి. దాంట్లో ఎవరు దేవుని కోసం రోషం కలిగి మంట కలిగి నిలబడతారో వాళ్ళు దీవించబడుతున్నారు. ఎవరు దేవుని యొక్క నిర్ణయానికి స్టాండ్ అయిపోతున్నారో వాళ్ళు దీవించబడుతున్నారు. వాస్తవమే. కానీ ఇప్పుడు అసలైన పాయింట్కి వచ్చాను. మళ్ళా నిలబడలేని వాళ్ళ సంగతి ఏంటి? అనేక మార్లు సేవ విషయంలో ఒత్తిడికి లోనైపోతున్నాం. హల్లెలూయా. ఒక సహోదరి ప్రేయర్కి వచ్చారు, ప్రార్థన చేశాను, ప్రవచనాలు వచ్చాయి, మంచిగా దీవించేశాను. ఆవిడకి సాటిస్ఫైడ్ అవట్లా. మరలా వస్తుంది, మరలా చెప్పండి అంటుంది. నాకేమో మాట రావట్లేదు, పరిశుద్ధాత్మ ప్రవచన మాటలు రావట్లేదు. ప్రభు అంటున్నాడు ప్రార్థన చేయవద్దు, అయిపోయింది. మరలా ఇంకొక ప్రార్థన ఏంటి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను ఎవరిని సాటిస్ఫైడ్ చేయాలా? ఆవిడ వెళ్ళిపోయినట్టు కనపట్లేదు. చేయండి, ప్రార్థన చేయండి, రెండోసారి చేయండి. ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడి మాటకు లోబడకుండా ఆవిడని సాటిస్ఫైడ్ చేయాలి కాదని చెప్పి నేను ఆ రోజు రెండోసారి ఆమె కొరకు ప్రార్థన చేశాను. నా నాలుక తడబడింది, ప్రవచనాలు ఉల్టా పడింది, ఉల్టా వచ్చింది. తర్వాత ప్రార్థనకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి నాకు మనసులో ఏదో కలిబిలి, మనసులో బాధ. ఎందుకంటే నేను ఒత్తిడికి ఏమైపోయాను, లొంగిపోయాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడటానికి వచ్చాడు. ఏంటి? ఇటువంటి ఎన్నో ఒత్తిడులు అనుదిన జీవితంలో మనల్ని వెంటాడుతూ వస్తున్నాయి. మనుషులు సంతోష పెట్టాలని ఆఖరిలాగా పొరపాటు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. నీ మనసును నువ్వు సంతోష పెట్టుకోవాలి, నీ మనసుకు నువ్వు మంచివాడుగా నడుచుకోవాలని ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తం చేయలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కుటుంబ సభ్యులను సంతోష పెట్టాలని, కుటుంబాన్ని సంతోష పెట్టాలని, నీ ఇరుగు పొరుగు వారిని సంతోష పెట్టాలని, నీ ఇంటి వారిని సంతోష పెట్టాలని ఒత్తిడికి హాగర్లాగా సరెండర్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇది దేవుడు 100% ఇష్టపడని ఒక అనుభవం. మీరు ఈ విషయంలో నిజంగా పశ్చాత్తాపడితే, ఎలాగైతే ప్రభు దూత రూపంలో హాగర్కు ప్రత్యక్షమయ్యాడో అలాగా నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు. ఒత్తిడికి లోనైపోయి దేవుని చిత్తం చేయకుండా పోయిన వాళ్ళు, ఒత్తిడికి లోనైపోయి దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు,
ఒత్తిడికి లోనైపోయి నీ పిలుపును ఏర్పాటును మర్చిపోయిన వాళ్ళు, ఒత్తిడికి లోనైపోయి దేవుని నుండి దూరం అయిపోయిన వాళ్ళు, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. పిలుపును ఏర్పాటును పక్కకు నెట్టివేసిన వాళ్ళు, ఎవరిని నువ్వు సంతోష పెట్టాలని, ఎవరిని నువ్వు సేవ్ చేయాలని, దేవుని చిత్తాన్ని కూడా లెక్క చేయకుండా, దేవుని మాట కూడా లెక్క చేయకుండా, దేవుని స్వరాన్ని కూడా లెక్క చేయకుండా, వారు సంతోషం కొలది నువ్వు ఎవరి కోసమైతే జీవించావో, ఎవరి కోసమైతే నువ్వు నడుచుకున్నావో, వారే నీకు ఏమవుతారంటే ముళ్ళు అవుతారు. ఇప్పుడు హాగర్కు ముళ్ళు ఎవరు? తర్వాత అబ్రహాము కూడా. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హాగర ఇల్లు అడిగింది, నాకు ఒక సంతానం ఇవ్వండి, నాకు పిల్లలు లేరు, భర్త లేడు, కాబట్టి నాకు ఒక పిల్లోడు కావాలని హాగర్ అడిగింది. హాగర్ అడగలేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళిద్దరు ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఎవరికి? హాగర్కు ఒత్తిడి తీసుకుని వచ్చారు. హాగర్ ప్రమేయం ఏమీ లేదు. అయ్యో అతను చూస్తేనే యజమానుడు, ఈవిడ చూస్తేనే యజమానురాలు, వీళ్ళకు మనం మంచిది చేసి పెట్టాలి కదా, ఏదైతే ఏంటి, ఏమైతే ఏంటి, తప్పైతే ఏంటి, రైట్ అయితే ఏంటి, లెట్స్ కమాన్ మనం వెళ్ళి దాసుడుకు దాసురాలకు పనిచేద్దాం అనుకొని ఆవిడ ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఏ సారా మాట అయితే వినిందో అదే సారా ద్వారా ఇప్పుడు ఈమె ఏమవుతుంది? శోధించబడుతుంది, త్రోసివేయబడింది, శ్రమలకు గురి అయింది, అనేక రకాల ఒత్తిడికి గురి అయింది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కనీసం సగదాసురాలు వచ్చారా? 316 మంది ఉన్నారు, వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలేదు. అబ్రహాం వచ్చాడా? అబ్రహాం రాలేదు. ఇంకా ఎవరెవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. ఒంటరివాడుగా ఉండిపోయింది, ఏడుస్తుంది, బాధపడుతుంది. తన పొరపాటు గుర్తుకొచ్చి ఏడుస్తున్న టైంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు తెలుసా? యెహోవా దూత అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క కౌన్సిల్ కూడా వచ్చేస్తుంది. దేవునామానికి స్తోత్రం. అక్కడ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు, ఆలోచనకర్తగా వ్యవహరిస్తున్నాడు, తర్వాత వాగ్దానం ఇచ్చే దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. చూడండి, మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరచుకుంటున్నాడు, ప్రత్యక్షత. రెండవదిగా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆలోచనకర్తగా అక్కడ కనపడుతున్నాడు. మూడవదిగా వాగ్దానం ఇచ్చే దేవుడుగా కనపడుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నాలుగవది వచనం చూస్తే చూడండి, మొదటిసారి మాట్లాడితే మరలా రెండోసారి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని స్వరం అనేది కంటిన్యూగా వినపడటానికి ప్రారంభిస్తుంది. షీ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆఫన్, కంటిన్యూస్లీ, నాట్ occasionally. Now the voice of God hearing by Hagar continuously. దేవుని స్వరం ఎలా వినపడుతుందంటే కంటిన్యూగా వినపడుతుంది. తర్వాత ప్రభు ఏమంటున్నాడు చూడండి, జరగబోతున్న వాటిని వర్తమానికుడు, దీర్ఘదర్శిగా మనకు కనపడుతున్నాడు. జరగబోతున్న వాటిని ప్రవచిస్తున్నాడు, ప్రవచించేవాడుగా కనపడుతున్నాడు ప్రభు. హల్లెలూయా. 11వ వచనం. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలను పేరు పెట్టుదువు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. జరగబోతున్న కార్యాన్ని గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? అబ్రహాముతో జరగబోతున్న విషయాల గురించి మాట్లాడిన దేవుడు ఇప్పుడు అబ్రహాం స్థాయిలో పెట్టి ఎవరిని కూడా చూస్తున్నాడు అంటే హాగర్ను కూడా చూస్తున్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా ఇప్పుడు ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు?
అబ్రహాముకు ఇస్సాకు గురించి వాగ్దానం చేస్తాడు, హాగరుకు ఇస్మాయిల్ గురించి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాడు. ఆమెకి దేవుడు ఒక దేశాన్ని వాగ్దానం చేస్తాడు. ఆ దేశం పేరు ఏదంటే అవిలా దేశం అంట. చూడండి, ఆదికాండ 20:25-18 17వ వచనం నుండి చదువు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండ 25:18 వచనం. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున ఇస్మాయిల్ దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడంటే అవిలా దేశంలో పెడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది అబ్రహాము కూడా ఇవ్వలేదు, సారా కూడా దేవుడు అవిలా దేశాన్ని ఇవ్వలేదు. ఈ అవిలా అనేది ఎక్కడ ఉందంటే అందరు నా వైపు చూడండి, ఇటు కానాను అటేమో అగిప్తు, మధ్యలో ఉన్న దేశం ఏదంటే ఈ అవిలా దేశం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానానేమో అబ్రహాముకిని దేవుని బిడ్డలకు వాగ్దానం చేస్తాడు, ఆ అగిప్తు ఏమో అన్నిలోక దేశం. ఈమెను తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడంటే అటు దేవుని బిడ్డలకు సాక్షిగాను, ఇటు ఏమో అన్య జనులకు సాక్షిగాను దేవుడు నిలబెడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆగర్ని దేనికి పోల్చాను? ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తం నుండి తొలగిపోయిన వాళ్ళు. మర్చిపోవద్దు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని చిత్తం నుండి తొలగిపోయిన వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని మాట వినలేని వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని దర్శనాన్ని కాదనిపించుకున్న వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి స్వైచిత్తం చేసిన వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి దేవుని మాట వినలేని వాళ్ళు, ఒత్తిడికి గురి అయిపోయి పిలుపును ఏర్పాటును విడిచిపెట్టిన వాళ్ళు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమాన్ని పాపని రక్తముల కడుగండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ సర్రంలో ఉన్న ప్రతి పాపని కడుగండి ప్రభా. అయ్యా తండ్రి, ఎస్ లార్డ్, ఈరోజు మాట్లాడినట్టుగా మేము నాయన తండ్రి ప్రలోభపరచబడ్డాం, అనేకుల చేత ప్రలోభపరచబడ్డాం, మాకు ఇష్టల చేత ప్రలోభపరచబడ్డాం, అయ్యా నాయకుల వలన ప్రలోభపరచబడ్డాం, ఇరుగు పొరుగు వలన ప్రలోభపరచబడ్డాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ప్రలోభపరచబడ్డాం, ఆర్థిక ఇబ్బందులు బట్టి అప్పుల సమస్యలను బట్టి మేము ఎదుర్కొంటున్న డైలీ పోరాటాన్ని బట్టి ప్రలోభపరచబడ్డాం. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, యేసు నామములో కడగండి ప్రభా, యేసు నామములో శుద్ధి చేయండి ప్రభా. అయ్యా తండ్రి, హాగరుకి ఇచ్చే ఈ 7 ఆశీర్వాదాలు మా జీవితంలోనికి వచ్చిన గాక, ఇప్పుడే అభిషేకించబడదు గాక, దేవుని ఆత్మతో నింపబడదు గాక, అభిషేకం పొంగి పొరలు గాక, ఆత్మతో నింపండి ప్రభా. మీరే ఆశీర్వదించండి, అభిషేకించండి, మీరే తాకండి, బలపరచండి. నీ 2 పాల ఆత్మ దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువులందరూ దీవించనగాక, మేలు చేయనగాక, అద్భుతం జరునగాక, విడుదల వచ్చినగాక. ఆమేన్.